వెనిగర్ తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయా? హాయ్, దిస్ ఈస్ డైటీషియన్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆహారం తీసుకునే ముందు ఒక గ్లాస్ నీళ్ళల్లో 15 ml వెనిగర్ తీసుకోవడం ద్వారా ఆహారంలో ఉన్న బ్లడ్ షుగర్ స్పైక్ ని 30% వరకు తగ్గించుకోవచ్చు. మనకి వెనిగర్ లో అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ అసిటిక్ యాసిడ్ అనేది కార్బోహైడ్రేట్ డైజెషన్ చేసి గ్లూకోజ్ గా మార్చే ఎంజైమ్స్ ని ఇన్హిబిట్ చేస్తుంది. సో బ్లడ్ షుగర్ స్పైక్స్ ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఈ చిన్న టిప్ ద్వారా మనం బ్లడ్ షుగర్ స్పైక్స్ ని తగ్గించుకొని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ వెనిగర్ గనక లేకపోతే దీనికి బదులుగా మనం నిమ్మరసం నీళ్ళలో పిండుకొని తీసుకోవడం ద్వారా ఆహార పదార్థాలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ని మనం తగ్గించుకోవచ్చు. వెనిగర్ తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయా? హాయ్, దిస్ ఈస్ డైటీషియన్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆహారం తీసుకునే ముందు ఒక గ్లాస్ నీళ్ళల్లో 15 ml వెనిగర్ తీసుకోవడం ద్వారా ఆహారంలో ఉన్న బ్లడ్ షుగర్ స్పైక్ ని 30% వరకు తగ్గించుకోవచ్చు. మనకి వెనిగర్ లో అసిటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ అసిటిక్ యాసిడ్ అనేది కార్బోహైడ్రేట్ డైజెషన్ చేసి గ్లూకోజ్ గా మార్చే ఎంజైమ్స్ ని ఇన్హిబిట్ చేస్తుంది. సో బ్లడ్ షుగర్ స్పైక్స్ ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఈ చిన్న టిప్ ద్వారా మనం బ్లడ్ షుగర్ స్పైక్స్ ని తగ్గించుకొని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ వెనిగర్ గనక లేకపోతే దీనికి బదులుగా మనం నిమ్మరసం నీళ్ళలో పిండుకొని తీసుకోవడం ద్వారా ఆహార పదార్థాలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ని మనం తగ్గించుకోవచ్చు.